ఈ చైనీసోడు ఉన్నాడే వాడు ప్రశాంతంగా ఉండడు, ఇంకొకడిని ఉండనివ్వడు. వాడికి మైండ్లో ఏం పురుగు తొలిచిందో తెలియదు కానీ ఓ పనికి మాలిన పనిని నెత్తినేసుకున్నాడు. మనుషుల ఏజ్ పెంచుతాడంట, దానికోసమే ఓ మందు కూడా రెడీ చేస్తున్నాడంట. కొంతమంది రీసెర్చర్స్ కలిసి షెంజన్లోని లోన్వీ బయోసైన్స్లో కూర్చొని అదే పనిగా ఓ ప్రయోగం చేస్తున్నారంట. ఎలాగైనా సరే మనిషి బ్రతుకును 100 ఏళ్ల నుంచి 150 ఏళ్లకు పెంచాలని తెగ ట్రై చేస్తున్నారంట. నాకు అర్థం కాక అడుగుతాను, ఒరే మనకు 100 ఏళ్ళు సరిపోవా, 150 ఏళ్ళు కావాలా? ఏం చేస్తావురా? ఉన్న 100 ఏళ్లకే నానా తంటాలు పడాల్సి వస్తోంది. 30, 35 వస్తాయో రావో అడ్డమైన రోగాలు వచ్చి చేరుతున్నాయి. ఫ్యామిలీ కోసం 50, 60 ఏళ్ళు వచ్చే వరకు గొడ్డు చాకిరీ చేయాలి. అందరూ కష్టపడితే కానీ అవసరాలు తీరట్లేదు. మరి పరిస్థితి అలాంటిది. ఇవి సరిపోవన్నట్లు పొరపాటున ఏ పెద్ద రోగమో వచ్చిందనుకో సావొచ్చి పడినట్లే. ఒరే ఇప్పటికే స్కూల్ ఫీజులు, హాస్పిటల్స్ బిల్లులు కట్టడానికి బతుకుతున్నట్టుంది. మనిషి మెషిన్లా మారి ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. సంతోషం అనే పదం మర్చిపోయి చాలా రోజులే అయింది. ఇక ఏ వాడకం కూడా పెరిగిందనుకో అప్పుడు ఉద్యోగం కోసం ఏడవాలి, ఉద్యోగాలు లేక ఏడవాలి. ఇన్ని దరిద్రాల మధ్య 150 ఏళ్ళు అవసరమా? నీ దుంపతేగా. అది పక్కన పెట్టి పనికొచ్చే పని ఏదైనా చేయండిరా బాబు. నీకు ఏజ్ పెంచాలని అంత కుతూహలంగా ఉంటే ఫస్ట్ బీపీ, షుగర్, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ ఇవేవి రాకుండా ఏదైనా మెడిసిన్ రెడీ చేయండి. ఆ తర్వాత మీ దిక్కుమాలిన ఏజ్ పెంచే ప్రయోగం చేద్దురు కానీ.